హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నర్ జోన్ 7. మనం ఈరోజు 5th క్లాస్లో సోషల్ పార్ట్ అంటే 5th క్లాస్లో ఉన్నటువంటి లెసన్స్ని మనం ఏం చేస్తున్నాం, సైన్స్ అండ్ సోషల్ పార్ట్ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. మనం ఆల్రెడీ 3rd and 4th ఈవీఎస్ కూడా నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే 5th క్లాస్ నేర్చుకుంటున్నాం. ఇందులో ఉన్నటువంటి సోషల్ పార్ట్కి సంబంధించింది అంటే మనకి హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ దేని కింద వచ్చినా అది సోషల్ పార్ట్ కింద అన్నట్టు. వాటికి సంబంధించిన లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియో మనకు సైన్స్ పార్ట్ వస్తుంది. ఇక్కడ 2 పార్ట్స్ చేస్తున్నామండి. అంటే మళ్ళీ దాంట్లో పార్ట్ 1 పార్ట్ 2 చేస్తే ఏమవుతుందంటే పార్ట్ 1 చూసిన వాళ్ళు పార్ట్ 2 చూస్తలేరు. కాబట్టి మీకు కంటెంట్ లాస్ అనేది అవుతుంది. కాబట్టి అది 30 minutes కానివ్వండి, 40 minutes కానివ్వండి, ఒకటే వీడియో చేస్తే బాగుంటుందేమో అని మా యొక్క ఆలోచన. లేదు ఇంకా ఏమైనా చేంజెస్ కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో చేయండి మెసేజ్. ఎవరు చేస్తలేరు కదా, నేను చేస్తే అందరు నన్నే చూస్తారేమో అట్లా అనుకోకండి. వీఆర్ ద టీచర్స్, నేషన్ బిల్డర్స్. మనం ఎప్పుడైతే ఒక స్టెప్ వేస్తామో అవతల వాళ్ళు కూడా ఒక స్టెప్ వేస్తారు. ఆ ఫస్ట్ స్టెప్ అనేది మనదే కావాలి. అదొకటి మనది టార్గెట్ డిఎస్సి 2025. దాంట్లో కొట్టి పడేయాలి అంతే, ఇంకేం లేదు. ఇక కొట్టాలి, దసరాకు మేఘబోతు కొయ్యాలి, దసరా చేసుకోవాలి, ఉద్యోగం వచ్చినట్టు అంతే. ఆ ఉద్యోగం వచ్చింది అంటే ఇంకా జిందగీ ఎట్లుంటుందో మీకు అందరికీ తెలుసు. మన ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు అది చూడండి ఒకసారి. ఒక రిక్వెస్ట్ అండి, మీరు ఏ డిస్టిక్కో కామెంట్ చేయండి. మన యొక్క వీడియోస్ ఎక్కడెక్కడ వరకు పోతున్నాయి అనేది కూడా మనకు కూడా తెలియాలి కదా. దానికి ఒక రిక్వెస్ట్గా మేము చెప్తున్నాం. మీరు మీ ఇష్టం, కానీ చేస్తే బాగుంటుంది. ఓకే అండి. కంటెంట్లో వెళ్ళినట్లయితే వి అవర్ ఎన్విరాన్మెంట్, మనకు టెక్స్ట్ బుక్ పేరు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. డిఎస్సి 2024లో ఈ బిట్ అడిగిర్రు కాబట్టి చూడండి. నెక్స్ట్ మనము టాపిక్లో వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ 7th లెసన్ ఫారెస్ట్ ట్రైబల్స్ ఉంది. ఇక్కడ మనం డైరెక్ట్లో వెళ్ళిపోదాం. ఆదిలాబాద్ అనేది గోండు ట్రైబ్. ఆదిలాబాద్ ఈజ్ ఏ గోండు ట్రైబ్. అంటే నేను అప్పుడప్పుడు కొన్ని వర్డ్స్ ఇంగ్లీష్లో రావచ్చు, తెలుగులో రావచ్చు, కానీ మీకు అర్థమయ్యేటట్టు అయితే కంపల్సరీగా మేము రిఫ్లెక్ట్ చేస్తాం. కాబట్టి మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఆదిలాబాద్ గోండు ట్రైబ్. గోండు ట్రైబ్కి ఉన్నటువంటి ద ఫేమస్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి డ్యాన్స్ ఏంటిదంటే గుస్సాడి డ్యాన్స్. ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి 2 పిల్లలు ఉంటారు. ఒకరేమో నాగర్ కర్నూల్, ఒకరేమో ఆదిలాబాద్. ఇది స్టోరీ ఉంటుంది దానికి సంబంధించి. నెక్స్ట్ మనము ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం అంటే భద్రాచలంలో ఉంటారు వాళ్ళు. నెక్స్ట్ ఆదిలాబాద్లో కూడా ఉంటారు. ఓకే అండి. నెక్స్ట్ అక్కీపెన్ అంటే ఎవరు మన గోండు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క గ్రామ దేవత. ఆ గ్రామ దేవతను ఏం చేస్తారంటే వాళ్ళు పండించినటువంటి పంట ఆ గ్రామదేవకు అంటే అక్కీపెన్కి మనము ఆ దేవతకు ముందుగా సమర్పణ చేసి తర్వాత వాళ్ళు ఆ ధాన్యాన్ని ఇంటికాడ తీసుకుపోవడం లేదా వాళ్ళు యూజ్ చేసుకోవడం అనేది ఆ ప్రాసెస్ ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ వాళ్ళ యొక్క ఫేమస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హిస్టరీ పాయింట్ ఆఫ్ అండ్ మనకు కంటెంట్ అండ్ మనకు మెథడ్ నాగోబా జాతర, ఇంద్రవెల్లి, కేస్లాపూర్ మండల్. ఇదంతా కూడా మనం చూసినట్లయితే కేస్లాపూర్ అనేది విలేజ్, ఇంద్రవెల్లి అనేది మండల్. ఓకే అండి. ఆ జాతర ఎన్ని రోజులు? ఎవ్రీ ఇయర్ 5 days, ప్రతి సంవత్సరము 5 రోజులు జరుగుతుంది. తర్వాత నెమలి ఈకలతోటి నృత్యం వేస్తారు. దే పర్ఫామ్ డ్యాన్స్ బై పికాక్. ఏంటిది? పికాక్ యొక్క మన దానికి ఉంటాయి కదా ఈకలు, వాటిని మన అంటే వాటి యొక్క ఫామ్ వాళ్ళకు సపరేట్ ఒక డ్రెస్ ఉంటుంది, దానికి సంబంధించి దాంతో వేస్తారు. నెక్స్ట్ మనం చెంచూస్ ఈజ్ ఆల్సో ఏ ట్రైబ్. మనం చెంచు లాంగ్వేజ్ అనేది సిమిలర్ టు తెలుగు ఉంటుంది. ఓకే అండి, సిమిలర్ టు తెలుగు. మోస్ట్ ఆఫ్ ద చెంచూస్ ఆర్ లివింగ్ ఇన్ నల్లమల్ల ఫారెస్ట్ అండ్ ద నల్లమల్ల ఫారెస్ట్ ఈజ్ లొకేటెడ్ నియర్లీ అంటే ఆంధ్ర అండ్ తెలంగాణ 2 బార్డర్లో ఉన్నటువంటి ఫారెస్ట్. అది మెయిన్గా అంటే ఎక్కువ ప్రాంతం మనకు నాగర్ కర్నూల్ అండ్ మహబూబ్ నగర్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఇవన్నీ కూడా అక్కడ బార్డర్లో ఉన్నటువంటి ఏరియాస్. నెక్స్ట్ అండి చెంచు లాంగ్వేజ్ సిమిలర్ టు తెలుగు. ఇది మనం ఇప్పుడే నేర్చుకున్నాం. నెక్స్ట్ దే వర్షిప్ ద ఫారెస్ట్ యాజ్ గాడ్
అంటే అడవిని తల్లిగా పూజిస్తారు. బికాస్ ఏంటిది, వాళ్ళకు జీవనం, వాళ్ళ యొక్క ఉపాధి, వాళ్ళ యొక్క అంటే తినడం కానీ వాళ్ళ అన్ని టోటల్ కూడా ఫారెస్ట్ తోటి లింకప్ అయి ఉంటుంది. సో దే వర్షిప్ ద ఫారెస్ట్ యాజ్ ఏ గాడ్. నెక్స్ట్ వాళ్ళ యొక్క ఏంటిది ఫుడ్. వాట్ ద టైప్స్ ఆఫ్ ఫుడ్ అంటే కొన్ని టైప్స్ చూద్దాం. సంకటి, జొన్నలు, రాగులు అంటే రాగి, జోవార్ ఇవన్నీ కూడా వాళ్ళు పండిస్తారు. అక్కడ ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది ఎవరికి, చెంచూస్కి. నెక్స్ట్ ఇక్కడ గర్భిణీ స్త్రీలు చింతపండును చింత బూడిదతో కలిపిన ఆహారాన్ని తీసుకుంటారు. ఇక్కడ టామరెండ్ అంటే ఏంటిది, మన చింతపండు కదా, టామరెండ్ యాష్లో ఆ సీడ్స్ని కలిపి ఏం చేస్తారు, వాళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్ ఎక్స్పర్ట్స్ ఇన్ కలెక్టింగ్ హనీ. చెంచూస్ ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ కలెక్టింగ్ హనీ. నెక్స్ట్ వాళ్ళ యొక్క గుడిసెలను ఏమంటారంటే ద హౌజెస్ ఆఫ్ చెంచూస్ ఆర్ కాల్డ్ పెంటాస్. ఓకే అండి, పెంటలు అని మనం అంటాం. ద విలేజ్ హెడ్ మ్యాన్. ఎవ్రీ విలేజ్ హ్యాస్ ఏ హెడ్. లైక్ అంటే డెమోక్రసీలో ఉన్నటువంటి హెడ్ ఏంటిదంటే సర్పంచ్. ఓకే అండి, ఈజ్ ప్రెసిడెంట్. బట్ ఇన్ చెంచూస్ విలేజ్ హెడ్ కాల్డ్ హెడ్ మ్యాన్. ఓకే, నెక్స్ట్ దే వర్షిప్ లింగస్వామి అండ్ చెంచు లక్ష్మి ఆర్ లింగయ్య ఆర్ చెంచు లక్ష్మి. అంటే మనకు ఇక్కడ రెండు పేర్లు ఇచ్చారు కాబట్టి మనం రెండు కూడా నేర్చుకోవాలి. అంటే ఒక ఐడియా, ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే మనం అన్ని ప్రతి ఒక్క బిట్ అనేది ఇంపార్టెంట్. మ్యాక్సిమం 99.9 లర్నర్ జోన్లో వస్తాయి బిట్స్. దీనికి సంబంధించి మనం పోస్ట్లో మీరు ఛానల్లో వెళ్ళినట్లయితే మనకు బిట్స్ కూడా ఉన్నాయి. తెలుగులో 3rd క్లాస్ రన్నింగ్ అవుతున్నాయి, 4th 5th ఇట్లా కూడా అప్లోడ్ చేస్తాం. ప్రీవియస్ బిట్స్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓన్లీ. అన్నెసెసరీ బిట్స్ అనేవి మన దగ్గర ఉండవు. టైం వేస్ట్, మాకు టైప్ చేయడానికి టైం వేస్ట్, మీకు చదవడానికి టైం వేస్ట్. కాబట్టి ఇంపార్టెంట్ గన్ షాట్స్ అవి దిగడానికి ఆస్కారాలు ఉన్నాయి అంటేనే మనం వేస్తున్నాం, అంతే. నెక్స్ట్ మనకి ఇక్కడ అక్కడ ఆ లింగయ్య, చెంచు లక్ష్మి అంటే ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళకు సంబంధించి వాళ్ళు ఎప్పుడు జాతర లేకపోతే వాళ్ళని మొక్కడం అంతా కూడా ఎప్పుడు ఉంటుందంటే మాఘమాసం, అంటే మంత్ ఆఫ్ మాఘ. ఓకే అండి. నెక్స్ట్ బోండా జాతి గిరిజనులు ఆంధ్రప్రదేశ్ వైజాగ్ అంటే అరకు లోయ ఉందా, అరకు లోయలో వాళ్ళు జీవిస్తారు. నెక్స్ట్ లీవ్స్ అవుట్ ఆఫ్ ద సొసైటీ. మనం అరకు లోయ మేము ఎప్పుడో 10th క్లాస్లో అప్పుడు పోయినప్పుడు నాకు కొంచెం గుర్తుంది, మీకు కూడా గుర్తుంటుంది. మనకు ఆంధ్రప్రదేశ్ వైజాగ్ బీచ్ ఇట్లా టూరిజంకి పంపిస్తారు కదా, అప్పుడు మీరు కూడా చూసినట్లయితే ఒకసారి మీరు రేపు మన పిల్లలతో కూడా వెళ్ళండి, జాబ్ వచ్చినాక చూడండి. నెక్స్ట్ ఒడిస్సా అరకు. ఇప్పుడు మన బోండా జాతి గిరిజనులు అనేవాళ్ళు దే ఆర్ అంటే ఫ్యూ, అంటే ఓవరాల్ ఇండియాలో ఓన్లీ 12,000 మెంబర్స్ ఆర్ దేర్, అంటే యాజ్ పర్ టెక్స్ట్ బుక్, నాట్ కరెంట్ రికార్డ్. ఓకే అండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్ అండ్ ఒరిస్సా ఇవి రెండిట్లో ఉంటారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ, వైజాగ్ డిస్టిక్లో అరకు విలేజ్ ఆర్ అరకు ఏరియా. నెక్స్ట్ ఒడిస్సాలో ఎక్కడ ఉంటారంటే మల్కాజ్గిరి కాదు, అక్కడ మనకు మల్కాజ్గిరి అని కూడా ఇవ్వచ్చు. సో మల్కాన్గిరి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి బోండో అండ్ పోరోజు అనేది కూడా మనకు అక్కడ ఎంత సింపుల్గా ఇచ్చాడు కన్ఫ్యూజ్ చేయడానికి, అది కూడా ఆప్షన్లో ఉంటుంది. కాబట్టి మనం చూడాలి, 1కి 2 చూడాలి. బిట్ అనేది మనకు ప్రాణం, అంతే. అది ప్రాణాన్ని ప్రాణం లెక్కనే కాపాడాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లాంగ్వేజ్ ఆఫ్ బోండా ఈజ్ కాల్డ్ రెమో అంటే ఎక్కడ అది, దట్ ఈస్ ఇన్ ఒడిస్సా. వాట్ అబౌట్ ఆంధ్రప్రదేశ్, ఈజ్ నథింగ్ బట్ తెలుగు. ఓకే. నెక్స్ట్ పాపులేషన్ ఓవరాల్ ఇండియా, I said previously that is called 12,000. Okay. What is the market name of Bonda tribes? Market name ఏంటిది, హతా ఏంటిది, ఎవ్రీ వీక్ హతా అనేది ఉంటుంది, అంటే ఎవ్రీ వీక్ హతా మార్కెట్ ఈస్ దేర్. ఓకే. నేను ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే ఉర్దూ మీడియం మన మిత్రులు కూడా ఉన్నారు దీంట్లో మన ఛానల్లో అండ్ మన గ్రూప్స్లలో, వాట్సాప్ గ్రూపు ఇంకా తర్వాత వాట్సాప్ ఛానల్లో
కాబట్టి వాళ్ళకు కూడా అంటే నేను తెలుగులో చెప్తే అర్థమైపోతుంది, నోట్స్లో మ్యాక్సిమం ఈజీ కవరేజ్ చేస్తున్నాం మేము, కానీ మన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కాబట్టి దే డోంట్ అండర్స్టాండ్ సో మచ్ ఆఫ్ తెలుగు, లిటిల్ బిట్ ఆఫ్ తెలుగు అనేది ఉంటుంది వాళ్ళకు. సో కొన్ని మెయిన్ పాయింట్స్ అనేవి వీఆర్ ట్రాన్స్లేటింగ్ టు ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇన్ హతా ఈస్ కాల్డ్ ఏంటిది బైనిమే ప్రోదా అంటే ఏంటిది ఆర్ బార్టర్ సిస్టమ్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వాట్ ఈస్ ద ఎక్స్చేంజింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇన్ హతా ఈజ్ ఇన్ బోండా ట్రైబ్ అని అంటే మనం బైనిమే ప్రోదా ఆర్ బార్టర్ సిస్టమ్. అక్కడ ఎట్లా ఇస్తారంటే చూడండి, 1 kg ఆఫ్ టామరెండ్ అంటే అక్కడ టామరెండ్ అనేది ఫేమస్. ఇక్కడ 3 kg అనేది రైస్. వాళ్ళు 1 kg వీళ్ళకి ఇస్తారు, వీళ్ళు 3 kg వాళ్ళకి ఇస్తారు. ఇది వాళ్ళ యొక్క బార్టర్ సిస్టమ్. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ జూమ్ టైప్ ఆఫ్ కల్టివేషన్ అనేది ఉంటుంది వాళ్ళకు. ఇక్కడ జూమ్ ఫార్మింగ్ అంటే ఏంటిది, ఎవ్రీ 2 or 3 క్రాప్స్. మన విలేజెస్లలో కూడా జార్ఖండ్ నుండి ఛత్తీస్గఢ్ నుండి వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు, మా విలేజ్లో కూడా ఉన్నారు గోండ్స్. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అడవిని కట్ చేసి వాళ్ళ యొక్క లివింగ్ హుడ్ కోసం 2 or 3 క్రాప్స్ పండించి అక్కడ ఉన్నటువంటి ఫర్టిలిటీ ఆర్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళది అయిపోతే నెక్స్ట్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు, అంటే వేరే దగ్గరకు వెళ్ళిపోతారు, వేరే దగ్గర. ఇట్లా వాళ్ళంతా కూడా ఒకదానికి ఒకటి అంటే ప్లేసెస్ అనేవి మార్చుకుంటూ ఉంటారు, అది వాళ్ళ ప్రాసెస్. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ వాళ్ళ యొక్క డ్రెస్. వాట్ అబౌట్ డ్రెస్ ఆఫ్ బోండా ట్రైబ్స్? ద డ్రెస్ ఇస్ మేడప్ ఆఫ్ విత్ జ్యూట్ అంటే జనప నారతో. ద ప్రాసెస్ ఆఫ్ డ్రెస్సింగ్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. 2 or 3 days వాళ్ళు ఏం చేస్తారు, జ్యూట్ని నానబెడతారు, తర్వాత దారాలు తీసి 3 రోజులు ఎండబెడతారు. తర్వాత ఆ ఫారెస్ట్లో ఉన్నటువంటి డిఫరెంట్ కలర్స్, న్యాచురల్ కలర్స్, నాట్ ఆర్టిఫిషియల్ కలర్స్, ఆ న్యాచురల్ కలర్స్ని తీసుకొచ్చి అవి మనకేంటిది హ్యాండ్లూమ్ అంటే ఈ నానబెట్టినటువంటి జూట్ ఏదైతే ఉందో దాని నుండి వచ్చినటువంటి దారాలు ఏదైతే ఉన్నాయో వాటిని హ్యాండ్లూమ్ చేసి అందమైనటువంటి చిన్న చిన్న అద్దాలను కుడతారు. మన లంబాడీస్ బంజారాస్ వేసుకుంటారు కదా, మ్యాక్సిమం మీకు తెలిసే ఉంటుంది, దాని మీద చిన్న చిన్న అద్దాలు కుడతారు. సేమ్ ఆ టైప్లో ఉన్నటువంటి డ్రెస్ మనకి ఎవరికి ఉంటుంది, మనకు బోండా ట్రైబ్ వాళ్ళకు ఉంటుంది. అది టెక్స్ట్ బుక్లో క్లారిటీగా ఉంది ఇమేజ్, మీరు ఒకసారి చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే అండి, నెక్స్ట్ మనకు కొన్ని ట్రైబ్స్ ఇచ్చారు, వాటికి సంబంధించిన మనకు ఏరియాస్ ఇచ్చారు. నెక్స్ట్ ఆదిలాబాద్, గోండ్స్, నిర్మల్, కొలామి, కొమరంభీం, తోటి, మంచిర్యాల్, ప్రథమ్. దిస్ ఆర్ ఆల్స్ ట్రైబ్స్. మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది కూడా ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి మీరు 1కి 2 సార్లు చదవాలి అంతే. మనం చెప్పేది ఒకటే, ఇప్పుడు ఎవరైనా కూడా అంతే కదండి, నేను చెప్పేంతవరకు చెప్తా, నాకు ఓపిక ఉన్నంతవరకు నేను చెప్తా, నేను చెప్తానే ఉంటాను, మీరు వింటూనే ఉంటారు. మీరు అది దట్స్ నాట్ గుడ్. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్ టైమ్స్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నది అది ఏం ఒట్టిగా కాదు కదండి. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి అండి, మన జీవితానికి ఎవ్వడు మార్చడు, మనకు మనమే మార్చుకోవాలి. ఎవ్వడు పెట్టాడు. ఈరోజు దోస్తుగాడు అంటాం మనం, వానితోటి తిరుగుతాం, వీనితోటి, అదంతా పనికిరానిది, యూజ్లెస్. అక్కడ ఆ టెంపరరీ, ఆ రోజుకు మాత్రమే మనకు ఆనందం కలిగిస్తుంది. కానీ మన జీవితాన్ని మార్చేది మనము చదువు ఒక్కటే. మనం టీచర్ ఫీల్డ్లో ఉన్నాం, రేపు ప్రైవేట్ సెక్టార్ అయినా గవర్నమెంట్ సెక్టార్ అయినా నీ దగ్గర నాలెడ్జ్ లేనిది యు ఆర్ యూజ్లెస్ టు సొసైటీ, యూజ్లెస్ టు ఎడ్యుకేషన్ సిస్టమ్. అంతే. నువ్వు ఎంత డిఎల్లో టాపర్ అయితే ఏంది, నువ్వు తోపు అయితే ఏంది, నీకు టెట్లో 150కి 150 వస్తే ఏంది, నీకు డిఎస్సీలో ఉద్యోగం రాకపోతే యు ఆర్ యూజ్లెస్. ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీ యొక్క పర్స్పెక్టివ్ అది. నీకు 149 వచ్చినాయి, నాకు టెట్లా 1 మార్కుల మిస్ అయింది, అవన్నీ ఎవడు చూడడు. నీకు జాబ్ వచ్చిందా రాలేదా, అల్టిమేట్, దట్స్ ఇనఫ్. అది అట్లనే ఉన్నది ఇప్పుడు సమాజం. మీరు కూడా ఒకసారి ఎవాల్యుయేషన్ చేసుకోండి మీకు అంతే. నేను టాపిక్ కొంచెం డైవర్ట్ చేస్తున్నా అని మీరు అనుకోకండి, బట్ దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మోటివేషన్ కంటే కన్సిస్టెన్సీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ర్యాబిట్ టాటాయిస్ది కూడా చూసిన మనకు జీవితంలో అంత ఎందుకండి, మన అమ్మ నాన్ననే చూసుకోండి మీరు. కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంతే. ఎవ్వడి మాట వినదు, మన బతుకు మనమే మార్చుకోవాలి అంతే. నెక్స్ట్, పేపర్ ఈజ్ మేడ్ ఫ్రమ్ బ్యాంబో, యూకలిప్టస్,
సుబాముల్, ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి. మీరు 1-2 సార్లు చూడండి. మనకు అక్కడ బ్యాంబో, యూకలిప్ట్స్ ఇది అంతా కూడా మనకి ఇస్తారు. అది ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మనము బ్యాంబో ఎక్కువ కాగజ్నగర్, ఇక్కడ భద్రాచలం ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అవే గుర్తుకొస్తాయి మనకు. అది వాటి పక్కన గుర్తుకు రావు, కాబట్టి చూడాలి. నెక్స్ట్ భద్రాద్రిలో ఉన్నటువంటి ట్రైబ్స్ ఎవరు? కోయా అండ్ కొండారెడ్లు. ప్రీవియస్ ఇయర్ బిట్ అండి ఇది, అంటే ఏ ఇయరో నాకు అంత ఐడియా లేదు, నేను కనుక్కొని చెప్తాను మీకు. మహబూబాబాద్లో ఎక్కువ నివసిస్తున్నటువంటి వారెవరు అంటే బంజారాస్ అంటే లంబాడీస్. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ మనము ఒకటి ఇంపార్టెంట్ చూద్దాం. నోట్ ఏంటిది? వన మహోత్సవ ఈజ్ ఎ ఫెస్టివల్ ఇన్ విచ్ ఈచ్ పర్సన్ ప్లాంట్స్ ఎ సాప్లింగ్ అండ్ ప్రిజర్వ్స్ దెమ్. ఇదంతా కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఇక్కడ మేకింగ్ పేపర్ అనేది బ్యాంబో, ఎకలిప్టస్, సుబాబుల్. తర్వాత ఫారెస్ట్ ఆక్యుపైస్ టోటల్ ఓవరాల్ కంట్రీ ఇన్ 21.5% యాజ్ పర్ టెక్స్ట్ బుక్. 6,92,000 అంటే 27 స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ ద మధ్యప్రదేశ్ ఈజ్ ద టాప్ ఎట్ 77 స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ తెలంగాణ ఈజ్ 46,389 స్క్వేర్ కిలోమీటర్స్. ఇస్ పర్సెంటేజ్ 16.89%. పర్సెంటేజ్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ జయశంకర్ భూపాల్పల్లి ఈజ్ ద టాప్. వి సెడ్ ఎర్లియర్ ఇన్ ద, మనం ముందు ఉన్నటువంటి లెసన్స్లలో కూడా చెప్పినాం. నెక్స్ట్ ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం కరెంట్లో ఉంది, కానీ మనకు టెక్స్ట్ బుక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్, ఎర్త్ హీట్స్ కాజెస్ లెస్ రెయిన్ఫాల్. ఇదేంటిది? ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు. ఇదంతా కూడా మనకేంటిది? 7th లెసన్. నెక్స్ట్ మనం చూసినట్లయితే 8th లెసన్ రివర్స్ మీన్స్ ఆఫ్ లివ్లీహుడ్. ఇక్కడ గోదావరి రివర్ అనేది తెలుగులో ఉంది, మనకి ఇక మన అంటే లాంగ్వేజ్లో ఉంది. నెక్స్ట్ మనకు సోషల్ పార్ట్లో కూడా ఉంది, కాబట్టి వెరీ ఇంపార్టెంట్. గోదావరి ఒరిజినేట్స్ ఇన్ ద హిల్స్ ఆఫ్ బ్రహ్మగిరి ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్ ఎట్ నాసిక్, త్రయంబక్, మహారాష్ట్ర స్టేట్. ఎంటర్స్ ఇన్ తెలంగాణ ఎట్ కందకుర్తి. ఇట్ ఈస్ బిలాంగ్స్ టు నిజామాబాద్ డిస్టిక్. అండ్ ద లెంత్ ఆఫ్ ద గోదావరి ఈజ్ 1465 kilometers. 1465 kilometers is nothing but 1465 kilometers. I am repeating in different ways, so you have to observe what I am saying, and మనం చాలా ఇంపార్టెంట్గా you have to cover the points which I am saying. తర్వాత నెక్స్ట్ ఇంగ్లాండ్ అండ్ ఐర్లాండ్ ఈజ్ ఈక్వల్స్ టు గోదావరి రివర్. అంటే గోదావరి రివర్ యొక్క ఏంటిది ఏరియా అనేది ఇంగ్లాండ్ అండ్ ఐర్లాండ్ కంట్రీ, అవి రెండు కూడా అంత ఏరియా ఉన్నటువంటిది మనకు గోదావరి రివర్. నెక్స్ట్ ఫస్ట్ నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల్, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం. నెక్స్ట్ ఇట్ గోస్ ఏపీ అండ్ మెర్జ్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్ ఎట్ అంతర్వేది by 3 parts. Okay, next 7 district flows Godavari in Telangana. How many districts flows Godavari in Telangana is a question. So you have to 7 means Dhoni, MS Dhoni. Next మనం ఇక్కడ చూడండి 3 parts అంటే ఏంటిది? 3 పాయలుగా విడిపోయి అంతర్వేది అనేది ఈస్ట్ గోదావరిలో ఉంది. అంటే యానం అండ్ అంతర్వేది ఈస్ట్ గోదావరి మిక్స్ విత్ బే ఆఫ్ బెంగాల్ ఆర్ బంగాళాఖాతం. ఓకే, నెక్స్ట్ భద్రాచలం, పేరంటపల్లి మధ్య పాపికొండల నడుమ గోదావరి. ఓకే, భద్రాచలం టు పేరంటపల్లి అంటే పాపికొండలు మధ్యలో ఉంటాయి. అంటే పాపికొండల మధ్యలో గోదావరి రివర్ నడుస్తుంది. ఎక్కడికి? మనకు ఏమంటారు, భద్రాచలం నుండి అంటే మన తెలంగాణ నుండి ఏపీకి పోతుంది. ఓకే, నెక్స్ట్ మీరు అక్కడ చూడండి, మీకు టెక్స్ట్ బుక్ చూడాలి అంతే. టెక్స్ట్ బుక్లో ఈ క్రిస్టల్ క్లియర్గా ఇచ్చిండు, కాబట్టి మీరు చూడండి. నెక్స్ట్ డ్యామ్స్ అండ్ క్రాప్స్. ఫస్ట్ డ్యామ్ ఆన్ గోదావరి రివర్ ఎట్ గంగాపూర్. గోదావరి గంగా అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నాసిక్ త్రయంబకేశ్వర్ ఈస్ అంటే ఏంటిది? అది మనకి అక్కడ ఉన్నటువంటి ఊరు. ఇక్కడ గంగాపూర్. ఓకే, అది ఏంటిది? గంగాపూర్ మీద ఫస్ట్ రివర్ ఏంటిది? ఫస్ట్ బ్రిడ్జ్ ఆర్ ఫస్ట్ డ్యామ్ అనుకోండి. అండ్ ద యూజెస్ ఆఫ్ ద డ్యామ్ అంటే మనకు డ్రింకింగ్ వాటర్. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే శ్రీరామ్ సాగర్ అండ్ పోచంపాడు. శ్రీరామ్ సాగర్కి అనదర్ నేమ్ ఏంటిది? పోచంపాడు. ఓకే, నెక్స్ట్ జయక్వాడి అంటే ఏంటిది? జయక్వాడి, శ్రీరామ్ సాగర్, తర్వాత ధవళేశ్వరం, ఇవన్నీ కూడా బ్రిడ్జెస్, ద మెయిన్ బ్రిడ్జెస్ ఆఫ్ అవర్ గోదావరి రివర్. ఓకే అండి, జయక్వాడి, శ్రీరామ్ సాగర్ ఈస్ నథింగ్ బట్
another name Pochampadu, and Dhavaleshwaram barrage, the famous in Rajahmundry. So these three are called dams and or bridges of on Godavari. దేవాదుల ఎత్తిపోతల ప్రోగ్రామ్, ఇది మనకు కేసీఆర్ తెచ్చినటువంటి ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఫస్ట్ ఎక్కడ ఉంది అంటే మనకు జయశంకర్ భూపాలపల్లిలో ఉంది, తర్వాత వరంగల్, తర్వాత మహబూబాద్, ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నటువంటి వాటర్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇది మా ఊర్లో కూడా ఒకటి ఉంది. మీ ఊర్లో అంటే మాది కొంచెం జయశంకర్ భూపాలపల్లి కాబట్టి మేము అట్లా చెప్తున్నాం. మీ ఊర్లలో కూడా ఉండొచ్చు. మ్యాక్సిమం ఉమ్మడి వరంగల్ జిల్లాలో అవి ఎక్కువ ఉన్నాయి దేవాదుల ప్రాజెక్ట్స్ అనేవి. నెక్స్ట్ ఇక్కడ మనం గోదావరి యొక్క స్క్వేర్ కిలోమీటర్స్ చూసినట్లయితే 3,12,812 ఈజ్ స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ మనకు ఎక్కువగా అంటే క్రాప్స్ ప్యాడీ, షుగర్ కేన్, తర్వాత కాటన్, తర్వాత టొబాకో, తర్వాత చిల్లీ, తర్వాత ఫ్రూట్స్ ఆర్చర్డ్స్ అంటే తోటలు. నెక్స్ట్ 1/10 ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే ఏంటిది, మన 1/10 అంటే 10 భాగాలలో ఒక భాగమైనటువంటిది, అంటే అంత స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నటువంటిది ఏరియాను ఆక్యుపై చేస్తుంది. ఎవరు? గోదావరి రివర్. ఓకే అండి. నెక్స్ట్ నాసిక్ త్రయంబక్ అంటే మనకు నాసిక్ త్రయంబక్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్లేస్లో, ఇక్కడ మన గోదావరి జన్మించినటువంటి ప్లేస్లో అక్కడ ఏం చేస్తారంటే కుంభమేళా కేంద్రం. ఇట్ ఈస్ ఎ కుంభమేళా కేంద్రం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 12 జ్యోతిర్లింగాస్. ఆ జ్యోతిర్లింగాస్ అనేవి ఎవరికి చెందినవి అంటే మనకు శివునికి చెందినవి. లార్డ్ శివ బిలాంగ్స్ ద 12 జ్యోతిర్లింగాస్. అండ్ అవర్ శ్రీశైలం, కాశీ అండ్ కేదార్నాథ్ అండ్ ఉజ్జయిని, దిస్ ఆర్ ద జ్యోతిర్లింగాస్. ఓకే. నెక్స్ట్ నాందేడ్లో ఉన్న ప్రాఖ్యాత సచ్ఖండ్ గురుద్వార్లో ఉంది ఇదంతా కూడా. నెక్స్ట్ 2 ఇంపార్టెంట్ సరస్వతి టెంపుల్స్. ఫస్ట్ ఏంటిది? కాశ్మీర్లో ఉంది. సెకండ్ బాసరా, ఇట్ ఇన్ తెలంగాణ, విచ్ ఈస్ రివర్ అంటే బ్యాంక్ ఆఫ్ రివర్ అంటే మనకు గోదావరి బ్యాంక్ ఆఫ్ రివర్ దగ్గర ఆ ఒడ్డు పైన ఉంది. ఓకే అండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే చాళుక్య పీరియడ్లో కాలం అంటే ఆ కాలంలో అక్కడ ఉన్నటువంటి ఏమేం జరిగేటి అంటే మనకు వసంత పంచమి, మహాశివరాత్రి, దేవి నవరాత్రులు, వ్యాస పూర్ణిమ, అక్షరాభ్యాసం. దీస్ ఆర్ ద ఫేమస్ ప్రోగ్రామ్స్ అంటే ఫ్రమ్ ద చాళుక్యాస్ పీరియడ్. ఓకే. నెక్స్ట్ డైటీ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ కాల్డ్ సరస్వతి దేవి. ద లార్డ్ సరస్వతి మాత ఈజ్ కాల్డ్ డైటీ ఆఫ్ నాలెడ్జ్. ఓకే. మనం నెక్స్ట్ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఫేమస్. మనకు తెలుగు లాంగ్వేజెస్లో కూడా ఉన్నాయండి ఇవన్నీ, కాబట్టి మనం రిపీట్ చేస్తుంటే మనకు ఏమవుతుంది అంటే ఈజీ అవుతుంది. నెక్స్ట్ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి అండ్ భద్రాచలం రామాలయం అండ్ లార్డ్ రామ్ అండ్ నెక్స్ట్ మంతిని గౌతమేశ్వర టెంపుల్. దీస్ ఆర్ ద ఫేమస్ టెంపుల్స్ ఇన్ అవర్ తెలంగాణ అండ్ విచ్ ఈస్ అంటే రిలేటెడ్ టు గోదావరి రివర్. అంటే ఆ గోదావరి నదికి ఒడ్డున ఉన్నటువంటి ఇవి టెంపుల్స్ అన్నట్టు. ఓకే. నెక్స్ట్ 12 years, every 12 years the famous festival or famous program on in మనకు గోదావరి రివర్ ఏంటిదంటే పుష్కర ఘాట్ అంటాం కదండి. మనకు 12 yearsకి ఒకసారి వస్తుంది. మ్యాక్సిమం ఈ 2 yearsలో వచ్చేటువంటి అవకాశం నాకు తెలిసి 25 or 26లో వస్తుంది. నెక్స్ట్ మనకు నిర్మల్ ఫేమస్ ఏంటిది? వుడెన్ టాయ్స్. ఇక్కడ 12 year పుష్కరాలు ఎక్కడ ఉంటుంది అంటే ముక్తేశ్వర టెంపుల్ ఈస్ లొకేటెడ్ ఇన్ కాళేశ్వరం. కాళేశ్వరం లొకేటెడ్ ఇన్ జయశంకర్ భూపాల్పల్లి డిస్ట్రిక్ట్. అండ్ నెక్స్ట్ 2600 megawatts సప్లయింగ్ ఫ్రమ్ రామగుండం థర్మల్ స్టేషన్ అంటే థర్మల్ పవర్ స్టేషన్. నెక్స్ట్ పేపర్ మిల్స్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ. ఫేమస్ భద్రాచలం అంటే కమలాపూర్లో ఉంది. అండ్ నెక్స్ట్ కాగజ్ నగర్ ఈస్ ఇన్ ద టౌన్ ఆఫ్ కాగజ్ నగర్. నెక్స్ట్ థర్మల్ పవర్ స్టేషన్ ఈస్ కొత్తగూడెం ఇల్లందు ప్రాంతంలో ఉంటుంది. ద ఫస్ట్ ఏంటిది? కోల్ ఫౌండెడ్ ఇన్ ఇల్లందు అంటే ఆ ప్లేస్లో ఉన్నటువంటి ఇదంతా కూడా సోషల్లో వస్తుంది మీకు. నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్ పవర్ సెంటర్ ఎక్కడ అంటే విజేశ్వరం. ఓకే. నెక్స్ట్ ఇంకా మనకు నాందేడ్, ఔరంగాబాద్ అనేవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద ఎక్సెస్ గ్రోత్ ఆఫ్ వాటర్ ప్లాంట్ ఆర్ ప్లాంట్ కాసెస్ రివర్ పొల్యూషన్. ఇవన్నీ కూడా మనకు ఏంటిదట? గుర్రెపు డెక్క.
ఏంటిది గుర్రెపు డెక్క. ఇది కూడా మనకు హానికరమైనటువంటిది. వాటర్ పొల్యూషన్ ఆర్ రివర్ పొల్యూషన్కి దారి తీసేటువంటి ప్లాంట్ ఇది ఏంటిదంటే ఇది ఎక్కువ మోతాదులో ఉంటే గుర్రెపు డెక్క అనేటువంటి ప్లాంట్ ఎక్కువ మోతాదులో ఉంటే రివర్ పొల్యూషన్ అవుతుంది. ఎకోర్నియా ఈజ్ ఏ ప్లాంట్ విచ్ కాజెస్ రివర్ పొల్యూషన్. ఓకే, నెక్స్ట్ 12th లెసన్ హిస్టారికల్ సైట్స్ అండ్ వనపర్తి ఫారెస్ట్. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే వనపర్తి టు హైదరాబాద్ ఇస్ 150 కిలోమీటర్స్ అండ్ వన మీన్స్ వనం, పర్తి మీన్స్ మనం ఇదంతా కూడా మనకు ఫారెస్ట్ ఏరియా అన్నట్టు. వన పర్తి అంటే ప్రదేశం అనుకోండి మీరు. వనం అంటే ఏంటిది? వనం, ఫారెస్ట్ ఏరియా. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ వనపర్తి అంటే ఆ ఎస్టేట్కి ఉన్నటువంటి మనకు ఫౌండర్ ఎవరంటే జానుం వీరకృష్ణారెడ్డి. అండ్ ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ హీజ్ ఎస్టేట్ ఈస్ పాతపల్లి 150 ADలో. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే హీ లీవ్డ్ ఇన్ పాతపల్లి సుగురు. అంటే సుగురు అనేది ఏంటిది? ఫస్ట్ నెక్స్ట్ సంస్థానం ఎస్టేట్ అన్నట్టు. నెక్స్ట్ గోల్కొండ సుల్తాన్ అంటే వాళ్ళ యొక్క అండర్లో ఉండే వాళ్ళు ఎస్టేట్ రూలర్స్ ఈస్ కాల్డ్ రెడ్డి రాజులు అని అంటాం. నెక్స్ట్ ఫస్ట్ వాళ్ళ యొక్క కాలమానం వాళ్ళు ఆ రాజధానిని అనేది వాళ్ళు మారుస్తూ వెళ్ళినారు. మనం చూసినట్లయితే పాతపల్లి, సుగూర్, పెద్ద జనపేట, కొత్తకోట, శ్రీరంగాపురం, నెక్స్ట్ లాస్ట్ వనపర్తి ఈజ్ లాస్ట్ క్యాపిటల్ అంటిల్ దే మెర్జ్ విత్ నిజామ్స్ ఆర్ అవర్ 1948. ఐ మీన్ అంటే నిజాం అయిపోయిన తర్వాత మనకేమిటిది డైరెక్ట్ 1948లో మన నిజామ్స్ కూడా మెర్జ్ అయ్యారు ఇండియన్ స్టేట్లో, మన ఇండియన్ కంట్రీలో వీళ్ళు కూడా మెర్జ్ అయిపోయారు. ఇక్కడ చూడండి మనకు రామకృష్ణారావు అనేది వాళ్ళు మనకు లాస్ట్ శ్రీరంగాపురం అనేది వనపర్తి క్యాపిటల్ షిఫ్ట్. శ్రీరంగాపురం నుండి మనకు ఎక్కడ పోయారు? వనపర్తి అనేది. ఇదంతా కూడా 15 generations 1510 to 1948 AD. ఇట్స్ నథింగ్ బట్ 1947 ఈస్ ఇండిపెండెన్స్. నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కలిసిపోయారు. ఇక్కడ మనం చూసినట్లయితే నెక్స్ట్ 17 kings and 6 queens, 7 huge tanks కాల్స్ మనకు 7 seas అంటే సప్త సముద్రాలు, వాటి గురించి నేర్చుకుందాం. ద 7 seas ఆర్ సప్త సముద్రాస్. శంకరాసి ఇదేంటిది? ఎక్కడ ఉంది? కానయ్యపల్లి. నెక్స్ట్ రంగసి అంటే రంగసముద్రం ఎక్కడ ఉంది? శ్రీరంగపురం. నెక్స్ట్ వీరాసి ఇక్కడ ఉంది, తాటిపాముల. నెక్స్ట్ మహాభూపాల్ సి అంటే ఏంటిది? ఇక్కడ ఉంది, ఇక్కడ పెబ్బూరు. కృష్ణా సి, సంకిరెడ్డి పల్లి. నెక్స్ట్ గోపాల సి, వెల్టూరు. నెక్స్ట్ రామాసి, రాయన్పేట్. ఇవన్నీ కూడా మనకి ఏంటిది? శంకర అంటే ఏంటిది? ఇట్లా శంక అట్లా గుర్తుపెట్టుకోండి. రంగ అంటే రంగ. నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ రామ అంటే ఇట్లా గుర్తుపెట్టుకోండి, మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇదంతా కూడా తెలుగులో మీకు కూడా అంటే బైలింగ్వల్ ఉన్నారు మన దాంట్లో కాబట్టి నేను ఇట్లా చెప్తున్నాను. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎస్టేట్ డివైడెడ్ ఇంటూ 3 parts. ఒకటేంటిది? సుగూర్ రీజియన్, వనపర్తి రీజియన్ అండ్ కాశంపేట రీజియన్. నెక్స్ట్ బాహిర్ గోపాల్ రావు అనేది వాళ్ళు ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ 8 languages. అష్టభాష కోవిదు అంటే మనకు 8 languagesలో ఎక్స్పర్ట్ అతను. నెక్స్ట్ రెడ్డి కింగ్స్ బ్రౌట్ మెన్ అండ్ మెటీరియల్ ఫ్రమ్ జర్మనీ టు మేక్ దోస్ డిజైన్ ఆన్ ద వాల్స్ అండ్ ద రూఫ్స్ ఆఫ్ బిల్డింగ్స్. ఇవి మనకు టెక్స్ట్ బుక్లో కనబడతాయి, మీరు ఒకసారికి చూడండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే శ్రీరంగ నాయక స్వామి టెంపుల్ అంటే ఎవరు? కింగ్ బహిరి గోపాలరావు. అతను ఇక్కడ తిరుపతి తర్వాత ఇంకా కొన్ని ప్లేసెస్ వెళ్ళి తమిళనాడు, కేరళ ఇట్లా వాళ్ళంతా కూడా రీసెర్చ్ చేసి శ్రీ రంగనాయక స్వామి టెంపుల్ అనేది మనకు అక్కడ ఏంటిది? ఎస్టాబ్లిష్ అంటే కట్టినారు. నెక్స్ట్ స్టాండ్స్ ఏ ప్రూఫ్ టు ద వండర్ఫుల్ స్కల్ప్చర్ అంటే ఏంటిది? శిల్పకళకు మనకు ఎక్కువ అంటే అంత అద్భుతమైనటువంటి శిల్పకళ ఉంటుంది. నార్థన్ శ్రీరంగ క్షేత్ర అని కూడా మనకు అంటాం. దేని అంటారంటే శ్రీరంగనాయక స్వామి టెంపుల్ని. నెక్స్ట్ నిజాం రామకృష్ణారావు అనేవారు ఏం చేస్తారంటే ప్రింట్ కాయిన్స్ ఇండిపెండెంట్లీ. అంటే నిజాంకి అవి ఎక్కడ చల్తాయి అంటే వాళ్ళ దగ్గరనే, అంటే ఇక్కడ కూడా మనం వాళ్ళకు ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు ఆ పని చేసిండ్రు. నెక్స్ట్ మనకు సైఫాన్ సిస్టమ్ అనేది రాజా రామేశ్వరరావు అంటే అతను ఎందుకు? వాళ్ళ యొక్క సరళాదేవి అంటే ఎవరు? వాళ్ళ మనకు సరళా సాగర్ అని అంటాం కదా,
దానికి సంబంధించి సరళాదేవి గారి యొక్క జ్ఞాపకార్థం కోసం వాళ్ళు కట్టినారు. దాంట్లో ద ఫేమస్ సైఫాన్ సిస్టమ్ అనేది ఉంది. అవి ఏంటిది, గేట్స్ విల్ ఓపెన్ బై దెమ్సెల్వ్స్ వన్స్ ద ట్యాంక్ ఈజ్ ఫుల్. అంటే ఆ ట్యాంక్ అనేది ఫుల్ అయితే ఆటోమేటిక్గా గేట్ అనేది అవి బయటికి వచ్చేస్తాయి అన్నట్టు నీళ్ళు. మనం నెక్స్ట్ చూసినట్లయితే గోల్కొండ ఫార్ట్ హైదరాబాద్లో ఉంది. కూలీ కుతుబ్ షా. నెక్స్ట్ ఓరుగల్లు ఫార్ట్ ఈస్ నథింగ్ బట్ ఫార్ట్ వరంగల్ అండ్ వరంగల్ లొకేటెడ్. నెక్స్ట్ కాకతీయాస్. దేవరకొండ ఫార్ట్ ఈస్ నల్గొండ డిస్టిక్. రాచెర్ల పద్మనాయక ఈస్ ద ఫౌండర్ ఆఫ్ దేవరకొండ ఫార్ట్. నెక్స్ట్ భువనగిరి ఫార్ట్ యాదాద్రి డిస్టిక్. త్రిభువన మల్ల విక్రమాదిత్య. నెక్స్ట్ రామగిరి కిల్లా పెద్దపల్లి డిస్టిక్, ద కామినేని డైనస్టీ. నెక్స్ట్ కామినేని డైనస్టీ ఏంటిది మనకు ఇక్కడ దోమకోట ఫార్ట్ కామారెడ్డి డిస్టిక్. నెక్స్ట్ గద్వాల్ జోగులాంబ సోమనాద్రి. నెక్స్ట్ రాచకొండ నల్గొండ రేచెర్ల సింగమ నాయక. ఖమ్మం కిల్లా ఖమ్మం కాకతీయాస్. మెదక్ కిల్లా అంటే మెదక్లో ఉంది ప్రతాపరుద్ర. అండ్ ఫలక్నామా అంటే మనకు ఫలక్నామా దాస్ ఉంటుంది కదా మన సినిమా, మనకు అది ఉంటుంది విశ్వక్సేంది, అది చూడండి దాంట్లో కనబడుతుంది మనకు. హైదరాబాద్ శ్రీ విక్బుర్ ఉల్ ఉమ్రా ఇదంతా కూడా ఫౌండర్స్ అండి. నెక్స్ట్ మనకు అవర్ కంట్రీ అంటే వరల్డ్, మన కంట్రీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా వరల్డ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ల్యాండ్ డివైడెడ్ ఇంటూ 7 parts and land divided by 7 parts is nothing but continents, and they are called Asia and Europe and Africa and North America, South America, Australia and Antarctica. అంటే ఇక్కడ లార్జెస్ట్ కాంటినెంట్ ఏంటిది మనకు ఏషియా, స్మాల్ ఆస్ట్రేలియా. ఇదంతా కూడా తర్వాత టోటల్ వరల్డ్ డివైడెడ్ బై 71% ఆఫ్ వాటర్ అండ్ 29% ఆఫ్ ల్యాండ్ అండ్ 1% ఆఫ్ ఏంటిది ప్యూర్. అంటే ఇక్కడ ఇది మెయిన్ కాదు, ఇది గుర్తుపెట్టకపోతే మన బతుకు ఆగం, వేస్ట్ అన్నట్టు వేస్ట్. మనం చిన్నపిల్లల కన్నా అధ్వానం బతుకు మనది. ఎందుకంటే 24 టెట్లు అడిగిర్రు, 25 టెట్లు అడిగిర్రు, 22 టెట్లు కూడా అడిగిర్రు. మేము ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు 23లో కూడా అడిగిర్రు. నేను ఎందుకు చెప్తానా అంటే మీరు అర్థం చేసుకోరు. 24 నెక్స్ట్ ఏప్రిల్ 2025 టెట్లో కూడా వస్తుంది. ఎవరో సెషన్లో మాత్రం పడుతుంది, వాళ్ళకు 1 మార్కు. అది కుంభస్థలమే. ఆ 1 మార్కుతో జాబ్ వచ్చేది కూడా తెలియదు. 1 mark ఇన్ టెట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.26 marks ఇన్ డిఎస్సి. అంటే మనకు 10 మందం వస్తుంది, కాబట్టి జాగ్రత్త. నెక్స్ట్ వాటర్ డివైడెడ్ బై 5 parts ఆర్ కాల్డ్ ఓషన్స్. పెసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, అంటార్టిక్ ఓషన్, ఆర్క్టిక్ ఓషన్, ఇక్కడ ఇండియన్ ఓషన్. ఇక్కడ బిగ్ ఏంటిది మనకు పెద్దది పసిఫిక్ అండ్ స్మాల్ ఆర్క్టిక్. ఇదంతా కూడా మనం చూసినట్లయితే నెక్స్ట్ మనం ఐలాండ్గా డివైడ్ చేస్తే పీస్ ఆఫ్ ల్యాండ్ సరౌండెడ్ బై ఈజ్ కాల్డ్ ఐలాండ్, అండ్ దట్ ఈస్ నాట్ నథింగ్ బట్ 4 sides ఆఫ్ అరౌండ్ ఆఫ్ వాటర్, అండ్ బిగ్గెస్ట్ ఐలాండ్ ఈస్ గ్రీన్లాండ్. నెక్స్ట్ గ్రేట్ బ్రిటన్ ఈజ్ కాల్డ్ ఆల్సో ఏ ఐలాండ్. నెక్స్ట్ పెనిన్సులా ఈజ్ నథింగ్ బట్ ల్యాండ్ హ్యావింగ్ 3 sides ఆఫ్ వాటర్, 1 side ఆఫ్ ల్యాండ్. ఇండియా ఈజ్ ఏ పెనిన్సులర్ కంట్రీ. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ప్లాట్యూస్ ఆర్ షార్టర్ దెన్ మౌంటైన్స్. నెక్స్ట్ పాపులేషన్ మోర్ ఇన్ ప్లెయిన్స్, ఇవి నెక్స్ట్ కూడా వస్తాయి. ఇక్కడ మనకు మౌంటైన్స్ అంటే రీజియన్స్ అంటే మనకు ఫేమస్. నార్త్ అమెరికాలో ఏముంది, రాకీ కొండలు. సౌత్ అమెరికాలో అండస్, యూరోప్లో ఆల్ప్స్, ఆఫ్రికాలో అట్లాస్, ఏషియాలో హిమాలయాస్ మెయిన్ ఫేమస్ ఫర్ ఇండియా. ఓకే, నెక్స్ట్ ఇండియా 29 states and 7 union territories. బుక్ యాజ్ పర్ ఏంటిది మనకు టెక్స్ట్ బుక్లో మళ్ళీ మనకు చూసినట్లయితే అంటే ప్రజెంట్ 28 states with 8 union territories. ఓకే, ఇండియా ఈజ్ ద 7th largest place in world as per area and 2nd in population, but we got first rank after 2020 corona. Okay, 7th largest place in world. What about 6 countries? Before 6 countries, Russia, Canada, China, America, Brazil, Australia. Okay, the code is there RCCABA. CA and BA are the codes. RC is Royal Challenge Bangalore. ఇట్లా పెట్టుకోండి మీకు ఇష్టం, యాజ్ యువర్ కన్వీనియంట్ యూ గో విత్ యువర్ కోడ్స్. దిస్ ఈజ్ ఓన్లీ జస్ట్ రికమెండ్ సజెషన్. నెక్స్ట్ ఇన్ India 1652 languages are there, 22 official as per Constitution of India. Next, unity in diversity and subcontinent in India అంటే అంత రోల్ మోడల్ టు ఎంటైర్ వరల్డ్.
నెక్స్ట్ ఇండియా డివైడెడ్ ఇంటూ 6 జోన్స్. ఈస్టర్న్ జోన్ ఈస్ అంటే బీహార్, ఒడిస్సా, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్ 4 కంట్రీస్. నెక్స్ట్ వెస్ట్ గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవా 4. నెక్స్ట్ నార్థన్ జోన్ అంటే ఏంటిది, అప్పర్ పార్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఇంకా పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, న్యూఢిల్లీ 7. నెక్స్ట్ సౌతర్న్ పార్ట్, సౌతర్న్ జోన్ ఈజ్ నథింగ్ బట్ అవర్ జోన్, తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ 5. వీఆర్ 5 స్టార్స్ కదా. ఓకే. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ 7+1, 7 brothers 7 sisters ప్లస్ 1 brother. అస్సాం, ఏపీ, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాల్యాండ్, సిక్కిం. ఓకే అండి. నెక్స్ట్ సెంట్రల్ జోన్, సెంట్రల్ జోన్ ఈస్ యునైటెడ్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈస్ బిఫోర్ మనకు ఏపీ బిఫోర్ అంటే అవి బిఫోర్ ఫార్మేషన్ ఛత్తీస్గఢ్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు మధ్యప్రదేశ్, లైక్ ఏంటిది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఓకే. నెక్స్ట్ వింధ్యా సత్పురా మౌంటైన్స్ ఇన్ సెంట్రల్ జోన్ అండ్ నెక్స్ట్ వింధ్యా ఇన్ నార్థన్ ఇండియా. నెక్స్ట్ మనం ఇండియా ట్రెజర్ ఆఫ్ లాంగ్వేజ్ బై వర్చ్యూ ఆఫ్ వేదాస్, ఉపనిషద్, పురాణాస్, ఇతిహాస్, వీటికి అన్నిటికీ కూడా మనం ఒక అంటే బాగా జ్ఞానవంతులం అన్నట్టు. హిమాలయాస్ ఆర్ వెరీ హై, ప్లాట్యూస్ ఆర్ షార్టర్ దెన్ మౌంటైన్స్. ఇక్కడ ప్లాట్యూస్ మోర్ పాపులేషన్, మౌంటైన్స్ లెస్ పాపులేషన్. మౌంటైన్స్ లెస్ పాపులేషన్ బికాస్ there is no convenient land to live a good life. Next, population more in plains compared to both plateaus and next mountains. Population more in plains compared to both. Okay, now the Mount Everest is the highest peak in the world is the Himalayas, and the Ganga originated from Himalayas flows through India and Nepal. Next, upwards sea from ఇది ఏంటిది డిఎస్సి 2024 బిట్, యూ గో అండ్ చెక్. అప్వర్డ్స్ అంటే ఫ్రమ్ ద సీ లెవెల్ ఎవ్రీ 100 meters టెంపరేచర్ రెడ్యూసెస్ బై 6 degrees centigrade. ఓకే. నెక్స్ట్ 70% వాటర్ ఆన్ ద ఎర్త్. టోటల్ లెంత్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్ ఆర్ 65,000 kilometers. Next, sodium chloride is common salt in seas and 96% of water, 4% of salt in 100% are insoluble solids, and next 1% is drinking water. This is very 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 important bit. Next, our constitution, chairman of constitution in 1950 Dr. Rajendra Prasad, drafting committee chairman Dr. Ambedkar. తర్వాత adopted at in 26th Jan 1950. Biggest written constitution in world is Indian constitution. The total members is 299. This is very very important. Who is the chairman of constitution అంటే మొత్తం రాజ్యాంగానికి మనకు చైర్మన్ ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్ గారు గుర్తుకు రావాలి. ఓన్లీ డ్రాఫ్టింగ్ కమిటీ ఆ రచయిత అంటే ఆ రాసినటువంటి 7 గురువులలో దాంట్లో మనకు చైర్మన్ ఎవరు అంటే అంబేద్కర్ గారు. ఓకే. విసి ఫ్రమ్ ద లెవెల్ అవర్ విలేజ్ లెవెల్ సర్పంచ్, మండల్ పరిషత్ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్, నెక్స్ట్ సీఎం, నెక్స్ట్ పిఎం, నెక్స్ట్ ప్రెసిడెంట్. ఓకే. దిస్ ఈజ్ అవర్ ప్రియంబుల్. ఇదంతా కూడా మనకు మీకోసం అర్థం కావడానికి తెచ్చాం. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రియంబుల్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. మనకు జీకే క్వశ్చన్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే వాట్స్ ద ఫస్ట్ వర్డ్ అంటే ఏ వర్డ్స్ తోటి స్టార్ట్ అవుతుంది కాన్స్టిట్యూషన్ అనేది కూడా మనకు అడగచ్చు. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. హూ ఆర్ ద సెవెన్ అంటే గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యంగార్, తర్వాత అయ్యర్, తర్వాత కేఎం మున్షి, తర్వాత షేద్ మొహమ్మద్ సబ్దుల్లా, ఎన్ మాధవరావు, తర్వాత పిటి కృష్ణాచార్యులు. ద 7th person ఈస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే. నెక్స్ట్ డ్యూరేషన్ ఏంటిది 2 years 11 months 18 days. ఇదంతా కూడా కాన్స్టిట్యూషన్కి పట్టినటువంటి రోజులు. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ వన్ సోయగ్రన్ అంటే సర్వసత్తాక. వీ టేక్ అవర్ డిసిజన్స్ రిగార్డింగ్ అవర్ కంట్రీ, నో అదర్స్ ఇన్వాల్వ్మెంట్. ఎవరు కూడా మన యొక్క డిసిజన్స్లో తలబెట్టాల్సిన అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ సోషలిస్ట్ సామ్యవాదం, ఇన్వాల్వింగ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ ఇన్ ప్రొడక్షన్ అండ్ వెల్త్ క్రియేషన్ ప్రాసెస్. ఓకే. దిస్ ఈస్ ఈక్వాలిటీ.
ఈక్వాలిటీకి. నెక్స్ట్ సెక్యులర్, ఆల్ రిలీజియస్ ఆర్ ఈక్వల్. సో లౌకిక రాజ్యం అది. నెక్స్ట్ డెమోక్రటిక్, ప్రజాస్వామ్యం, బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ ఇస్ ఫేమస్ స్లోగాన్ ఫ్రమ్ ద అబ్రహం లింకన్. దిస్ ఈజ్ ఆల్సో ఏ టెట్ క్వశ్చన్, సో ప్లీజ్ కాన్సన్ట్రేట్. నెక్స్ట్ 2011 121 crores Indian population. Next Hindus are 80%, Muslims 13%, next Christians 2%. All the major 3 religions are 95% and others are Sikh, Buddhism, Jainism are belongs to 5%. Next parliament divided 2 sabhas, one is Lok Sabha and another one is Rajya Sabha. Lok Sabha is direct elections, Rajya Sabha is indirect elections, and 545 is total seats in Lok Sabha, 2 is nominated to NRI, but now considering only 543, there is no 2 seats. Next 245 seats in Rajya Sabha and 12 is nominated by the President of India. Next 233 is the original, అంటే వాళ్ళు ఎలెక్ట్ అవుతారు బై ద ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్. ఓకే, నెక్స్ట్ తెలంగాణ. మనకు ఇక్కడ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ 119 ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఎమ్మెల్సీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ 40 మెంబర్స్. ఇదంతా కూడా టోటల్ పార్లమెంట్ 790. ఓకే ఓకే నెక్స్ట్ చైల్డ్ రైట్స్, లాస్ట్ లెసన్ హెలెన్ కిల్లర్. ఆమె ఉంటుంది మనకు అమెరికా, 9 months ఓల్డ్లో ఆమెకు విజువల్ ఫీవర్ వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మనకు ఆమెకు విజన్ అనేది కోల్పోతుంది ఆ ఫీవర్ ద్వారా. నెక్స్ట్ ఇక్కడ స్పీచ్, ఇక్కడ హియర్ అనేది అది మనకు ఎక్స్ట్రా పాయింట్ అండి. నెక్స్ట్ హెలెన్ కిల్లర్ ఆమె ఏం చేస్తుంది, బ్రెయిలీ స్క్రిప్ట్ నేర్చుకుంటుంది. షీ లర్న్స్ బ్రెయిలీ స్క్రిప్ట్ అండ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 8. అండ్ నెక్స్ట్ టీచర్ నేమ్ సారా పుటర్. నెక్స్ట్ పీపుల్ విత్ స్పెషల్ నీడ్స్, అదంతా కూడా మోటివేషన్ ఉంటుంది ఎట్ ద ఏజ్ ఆఫ్ 33. నెక్స్ట్ 88లో ఆమె చనిపోతుంది. నెక్స్ట్ ఈమెనే ఆమెకు మీకు కనబడాలంటే మీకు కొంచెం విజువలైజేషన్ కోసం ఇదంతా కూడా తెచ్చాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే చైల్డ్ రైట్స్, రైట్ టు సర్వైవల్, రైట్ టు ప్రొటెక్షన్, రైట్ టు డెవలప్మెంట్, రైట్ టు పార్టిసిపేషన్, ఇదంతా కూడా. నెక్స్ట్ ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ చైల్డ్ లైన్ 1098 24 25 డిఎస్సి 3 మోస్ట్ ఇంపార్టెంట్. ఇక వన్ ఇస్ చైల్డ్ లైన్. నెక్స్ట్ పోక్సో యాక్ట్ మనకు 2012లో వచ్చింది. ఇక్కడ సెక్సువల్ అబ్యూస్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్. ఇక్కడ పోక్సో యాక్ట్కి అబ్రివేషన్ ఏంటిదంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ 2012. ఇదంతా కూడా మనకు మొన్న కోర్టు సినిమా విడుదలైంది కదా, ఆ ప్రేమలో పాట ఫేమస్ అవుతుంది కదా, దాంట్లో పోయి చూడుర్రి. పోక్సో యాక్ట్ అంటే మనకు అర్థమైపోతుంది ఈజీగా, చూడాలి, సినిమాలు కూడా చూడాలి. నెక్స్ట్ ఎంసీక్యూస్ కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. దానికన్నా ముందు మనం చూసినట్లయితే కొన్ని ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే పార్లమెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇచ్చిర్రు. ఇక్కడ కేరళలో నిర్వహించారు. ఇది 6 lakh చైల్డ్ మెంబర్స్ ఇన్ 2722 చైల్డ్ పార్లమెంట్స్. ఇదంతా కూడా ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 children, అంటే ఒక్క చైల్డ్ పార్లమెంట్ ఫార్మ్డ్ విత్ 30 children విత్ ఏజ్ బిట్వీన్ 6 to 19 years. నెక్స్ట్ వయలేటింగ్ చైల్డ్ రైట్స్, ఇదంతా ఆర్టీ 2009. ఇదంతా కూడా టోల్ ఫ్రీ నెంబర్ అండి. ఆఫీస్ సిచ్యువేటెడ్ ఇక్కడ సమగ్ర శిక్ష ఎక్కడ హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ మనకు ఎంసీక్యూస్ కొన్ని ఇంపార్టెంట్. ఎంసీక్యూ మ్యాప్స్ ఆర్ షోన్ బై సింబల్స్. ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ వి వ్యూస్. ఏంటిది రోడ్, వాటర్, ఇది ఎయిర్, ఇదంతా కూడా ఆల్ ఆఫ్ ద ఎబో. మండల్ పరిషత్ మీటింగ్ ఈస్ ఆర్గనైజ్డ్ వన్స్ ఎట్ ఎవ్రీ 3 months. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే అండి. నెక్స్ట్ మనం ఉదయ సముద్రం అంటే ఏంటిది, పనగల్ ట్యాంక్. ఇదంతా ప్రతాపరుద్రుడు నిర్మించినటువంటి అది చెరువు. నెక్స్ట్ వితౌట్ హెల్మెట్ ఫైన్ ఈస్ 500. హరప్పన్ ఆక్యుపేషన్, దిస్ ఈస్ డిఎస్సి. ఇక్కడ 2018 బిట్. వాట్ ఈస్ ద క్రాప్స్ ఆఫ్ హరప్పన్ అంటే సింధు నాగరికతకు ఉన్నటువంటి అప్పుడు ఏంటిది వ్యవసాయంలో ఉన్నటువంటి పంటలు ఏంటి అంటే వీటు, రైస్, బార్లీ. తర్వాత ఇంకోటి ఏమి ఇచ్చారంటే జోవార్ ఇచ్చారు. ఇట్లా అంతా మీకు చూసినట్లయితే నెక్స్ట్ లోతాల్ ఈస్ మెయిన్ పోర్ట్. దిస్ ఈజ్ డిఎస్సి 2024 సోషల్ కంటెంట్. నెక్స్ట్ ట్రాప్డ్ విత్, ఇదంతా కూడా ట్రేడ్ ఎవరితో చేస్తారంటే వెస్ట్ ఏషియా అండ్ ఈజిప్ట్. దిస్ ఆల్ ఆర్ ద మనకు ఇంపార్టెంట్ అండి. సోషల్ పార్ట్లో సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని లైక్ చేయండి. మనం అందరం కూడా సపోర్ట్గా ఒకరినొకరు నిల్చొని మనకు అందరికీ ఫ్రెండ్స్ అందరికీ 100+ మార్క్స్ రావాలని కోరుకుంటున్నాం. మనం అందరం కూడా ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం. మన ఛానల్లో వెళ్ళినట్లయితే ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. అవి మీకు ఎట్లా చేస్తారో అనేది మనము ఈ వీడియో చూపెడతాం మేము లాస్ట్కు. చూడండి అండి, మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. దాని తర్వాత మనకు ఇక్కడ మీకు మేము పోస్ట్ చేసేటువంటి ప్రతి ఒక్కటి వితిన్ సెకండ్స్లో, అంటే పోస్ట్ చేసిన మినిట్కి రావాలంటే మీరు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకి ఇవన్నీ కూడా వీడియోస్ అండి, మన అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా మేము చేస్తున్నాం. మనకు 100+ టెట్లో రావడానికి ఇగో ఈ వీడియో ఉపయోగపడుతుంది. మీ యొక్క సందేహాలను, మీ యొక్క డౌట్స్ని కూడా మనకు కామెంట్స్ రూపంలో తెలియండి. తర్వాత ఇక్కడ చూడండి, మనము చూసినట్లయితే మనకు మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్స్ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం షార్ట్స్లో. నెక్స్ట్ ప్లేలిస్ట్లు దీనికి అవే ఉంటుంది, మీకు ఈజీగా అర్థం కావడానికి. బైక్ అంటే మనకు సీరియల్ వైజ్ ఉంటాయి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిదంటే మనకు ఇక్కడ బిట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇక్కడ నేషనల్ హెరిటేజ్ యానిమల్ ఏంటిది, మనకి ఇండియన్ ఎలిఫెంట్. అది ఎందుకు వచ్చింది మనకు, దాని తర్వాత అది ఎప్పుడు వచ్చింది అనేది కూడా మనకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇంకా వాట్సాప్ ఛానల్ ఉంది, దానికి మనకు డైలీ న్యూస్ పేపర్స్ మనం అందిస్తున్నాం, క్లిప్స్ అనేవి, అవి కూడా ఒకసారి చూడండి. ఈరోజు వరల్డ్ హెల్త్ డే, అది ఎందుకు, WHO యొక్క యానివర్సరీ కోసం మనకు 7th ఏప్రిల్ WHO వరల్డ్ హెల్త్ మనకు నిర్వహిస్తుంది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా మనకు టెట్ డిఎస్సి 2025లో పార్ట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అందరు సబ్స్క్రైబ్ చేయండి. మనకు ప్రతి ఒక్క పోస్ట్కి మీరు లైక్ కొట్టండి. లైక్ కొట్టినట్లయితే మీకు రీచ్ ఎక్కువ వస్తుంది. ప్రతి ఒక్కటి మేము పెట్టేటువంటి వస్తాయి.